సందీప్ కిషన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్. ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీనిని ఒక పక్కారా అండ్ రాస్టిక్ యాక్షన్ డ్రామాగా మేకర్స్ తీర్చిదిద్దుతున్నారు. పోస్టర్ చూస్తుండగానే సినిమా ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుందో అర్థమవుతోంది. 3 విభిన్న గెటప్లు. ఈ సినిమాలో సందీప్ కిషన్ 3 వేర్వేరు వయసుల్లో కనిపించబోతున్నారని టాక్. 20 ఏళ్ల యువకుడిగా, 40 ఏళ్ల వ్యక్తిగా మరియు 60 ఏళ్ల వృద్ధుడిగా ఆయన పాత్రల్లో మెరిసే అవకాశం ఉంది. దీనికోసం ఆయన మేకోవర్ ఖచ్చితంగా షాకింగ్ గా ఉంటుందని టాక్. ఆ దర్శకుడు కృష్ణ చైతన్య మార్క్. విభిన్నమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకం వహిస్తున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టు వేరే హీరోలతో చర్చల దిశగా వెళ్లినా చివరికి సందీప్ కిషన్ దగ్గరికి చేరింది. సందీప్ తన నటనతో ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడని దర్శకుడి నమ్మకంతో ఉన్నారు. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ చాలా గంభీరంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో ఎర్రటి రంగు, పాతకాలపు వీధుల సెటప్ చూస్తుంటే ఇది ఒక మనిషి ఎదుగుదల మరియు ఆ ప్రాంతంలో అతని ఆధిపత్యం చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది. పవర్ పేట అనేది సందీప్ కిషన్ ఇప్పటి వరకు అనుకున్నది కాదు. ఇది దాదాపు 3 నుండి 4 ఏళ్లుగా ఆయన మనసులో ఉన్న కథ. సరైన టైం కోసం వేచి చూసి ఇప్పుడు పట్టాలెక్కిస్తున్నారు. ఒక హీరో ఒక కథను అంతకాలం నమ్మడం అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక దమ్ముండే ఉంటుంది. ప్రస్తుతం ఆడియన్స్ కి పుష్ప, దసరా వంటి ఊర మాస్, నేచురల్ సినిమాలు బాగానే నచ్చుతున్నాయి. పవర్ పేట కూడా అదే తరహాలో ఒక ప్రాంతీయ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ డ్రామా కాబట్టి నేటి ట్రెండ్ కి ఇది పక్కా సరిపోతుందని. మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా ఊరు పేరు భైరవకోనతో సందీప్ కిషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు సాధించారు. అదే కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు పెద్ద బడ్జెట్ పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. సందీప్ కిషన్ ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేయరు. ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా స్క్రీన్ ప్లే దెబ్బ కొడుతూ ఉంటుంది. ఈసారి దర్శకుడు కృష్ణ చైతన్య కథని పకడ్బందీగా నడిపిస్తే సందీప్ కిషన్ కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.